హాయ్ ఫ్రెండ్స్, మేము చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి. ఇదిగోండి మొక్కులు ఇచ్చే వాళ్ళు అయితే ఇంక ఈ రూట్ ఇలా బయటకి అయితే వెళ్ళాలనేసి కార్ అయితే అక్కడ ఆప్ చేశారండి. అయితే మొక్కులు ఇచ్చుకునే వాళ్ళు అలా వెళ్ళిపోయారండి. ఇంక మేము కొండపై దర్శనానికి అయితే వచ్చేసామండి. ఇలా స్ట్రైట్ గా ఇంకా కొండపైకి తీసుకొచ్చేసింది బస్సు అయితే. అక్కడ దిగామండి చక్కగా. దిగి అక్కడ కాళ్ళే కడిగిన చక్కగా ఇదిగోండి కింద పాదాలు ఉంటాయి కదండి, అక్కడ చక్కగా వెంకటేశ్వర స్వామిని అయితే మేము దర్శనం చేసుకుంటాకైతే దిగామండి. చక్కగా మేము మా అమ్మగారు మేము అయితే వెళ్ళామండి. కింద ముందు ఏంటంటే ఎవరైనా సరే వస్తే ఫస్ట్ ఇక్కడ పాదాలకాడ దర్శనం చేసుకుని తర్వాతే మనకి కొండపై దర్శనానికి అయితే వెళ్తామండి. అయితే మేము పాదాలకాడ చక్కగా వెంకటేశ్వర స్వామిని అయితే చక్కగా దర్శనం చేసుకున్నామండి. దర్శనం చేసుకుని అక్కడ అలాగా మేము బయటికి వెళ్ళగానే చక్కగా అప్పుడే కళ్యాణం అయిందంటండి. వెంకటేశ్వర స్వామి బయట వీధుల్లో ఊరేగింపుగా వెళ్ళి వస్తున్నారండి. చక్కగా వెంకటేశ్వర స్వామి అయితే మేము మళ్ళీ దర్శనం చేసుకున్నామండి. అక్కడ చక్కగా దండం పెట్టుకునండి పల్లకిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఆయనకి దండం పెట్టుకుని అక్కడి నుంచి మేము వెళ్తుండగా ఇంకా పైకైతే ఎక్కామండి. ఆ మెట్లతో పాటు చక్కగా మేము కూడా పైకైతే వెళ్ళామండి దర్శనానికి. ఇదిగో చూడండి ఇంకా అలా మెట్లు ఎక్కుతూ వెళ్ళిపోయామండి పైకి. వెంకటేశ్వర స్వామి అలా లోనకి తీసుకెళ్ళిపోయారండి. మేము ఇలాగైతే దర్శనానికి అయితే ఇంకా వెనకాలనే దేవుడు వెనకాలే చక్కగా గోవింద గోవింద అనుకుంటూ వెంకటేశ్వర స్వామి జపం చేసుకుంటూ అయితే వచ్చేసామండి లోనకి. ఇదిగో రాగానే ఎంట్రన్స్ గుడిలోకి అండి. ఇక్కడ చూడండి నారాయణది ఎంత విగ్రహం ఉందో, చాలా బాగుందండి గోల్డెన్ కలర్లో. చక్కగా దర్శనం చేసుకున్నాండి. అక్కడ నుంచి లోనకి అయితే మేము దర్శనానికి అయితే ఇంకోండి ఇంకెళ్తాం. ఇక్కడైతే కళ్యాణ మండపం ఉంటుందండి, చాలా బాగుందండి చూడండి. ఇక్కడ కళ్యాణం అయితే జరిగిందండి. ఇదిగోండి కళ్యాణ మండపం చాలా బాగుంది చూడండి. అక్కడి నుంచి చక్కగా ఇంక మేము లోనకైతే ఇంకా వచ్చేసామండి దర్శనానికి లోనకి. చక్కగా మేము లోనకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఇంకా బయటకి అయితే వచ్చేసామండి. ఎందుకంటే ఫోన్ లోనక ఉండదు కాబట్టి ఇంకా మేము దర్శనం చేసి వచ్చేసాం. ఇదిగోండి మండపం నుంచి బయటకైతే వెళ్తామండి. అయితే మండపంలోన ఎడాపెడా అటు ఇటును మొత్తం అంతా పెళ్ళిళ్ళు అయితే జరుగుతున్నాయండి. చాలా మందికి వివాహాలు అయితే జరుగుతున్నాయండి, చాలా బాగా జరుగుతున్నాయి. అంటే తెల్లారిగట్ల ముహూర్తాలు కదండి, పెళ్ళిళ్ళ సీజన్ అనుకుంటా అండి. అయితే పెళ్ళిళ్ళు అయితే జరుగుతున్నాయండి. చక్కగా అయితే మేము చూసామండి, చాలా బాగా జరుగుతున్నాయి. ఇంకా మా అమ్మగారు మేము నడుచుకుంటే ఇంక వెళ్ళిపోతున్నామండి. ఇంకా దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగిందండి. మొత్తం అన్ని పెళ్ళిళ్ళు అయితే జరుగుతున్నాయండి. ఇంక ఎడాపెడా అసలు ఖాళీ లేవు, అన్ని వివాహాలు జరుగుతున్నాయి. ఇవి చూడండి వెహికల్ అయితే వస్తుంది కదండి. ఈ వెహికల్ అయితే అండి అది కొంచెం పెద్దవాళ్ళు అన్నల వాళ్ళు గట్టా ఉంటే ఆ కొండపై నుంచి కిందకి దేవుడి దగ్గరికి దర్శనానికి తీసుకొస్తారన్నమాట వెహికల్ మీద. ఇదిగోండి ఇంకా మాకైతే ఇంకా దర్శనం అయిపోయింది కదండి, చక్క కిందకు వచ్చేసామండి. ఇదిగోండి టెంపుల్ ఎదుగోండి వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఇదిగోండి చక్కగా మేము అయితే దర్శనం చేసుకున్నాం. వెంకటేశ్వర దర్శనం అయిందండి. చక్కగా బయటకు వచ్చాము. ఇక్కడైతేనే దేవుడికి సంబంధించి కీర్తనలు జరుగుతున్నాయండి. ఇంకా అక్కడైతే ప్రసాదాలు అవి పెడతారు. ఇదిగోండి అక్కడ భజనలు జరుగుతున్నాయి. అక్కడ నుంచి కొబ్బరికాయలు కొట్టేవాడు కొబ్బరికాయలు కొట్టేసుకోవటమేనండి. లోన్ దర్శనం అయిపోగానే మనం బయటకు రాగానే కొబ్బరికాయలు కొట్టుకోవడం. ఇంక మనకి అయిపోయింది. ఇంకా బయట ప్రసాదాలు తీసుకుని ఇంక మెట్లు దిగి కిందకి వచ్చేస్తా ఉంటే ఇంకా వీధుల్లోకి రాగానే కరెక్ట్గా వెంకటేశ్వర స్వామి మళ్ళీ ఊరేగింపుకి వెళ్ళారంటండి. మళ్ళీ ఆయన దర్శనానికి వచ్చారు. చక్కగా ఆయన మళ్ళీ దర్శనం చేసుకుని అదృష్టం కలిగిందండి. ఈ పట్టయితే హనుమంతుడు వాహనం పైన ఊరేగింపుకి అయితే వచ్చారండి. చక్కగా అదైతే హనుమంతుడు వెనకాలైతే గోవింద స్వామి కూర్చొని ఉన్నారు. చక్కగా వెంకటేశ్వర స్వామి అయితే మేము దర్శనం చేసుకున్నామండి. చాలా బాగా దర్శనం అయిందండి. మళ్ళీ చక్కగా అయితే అందరూ ఆ వెంకటేశ్వర స్వామి పల్లకిని అందరూ పట్టుకుని మోసినందుకు ఫీల్ అవుతున్నారు. మేము కూడా చక్కగా వెళ్ళండి ఆ పల్లకిని పట్టుకున్నామండి. ఎందుకంటే మనం ఆ దేవుడిని మోసి అంత హ్యాపీగా ఫీల్ అయ్యామాట అండి. చక్క నేను మా అమ్మగారు మొత్తం అందరూ చాలా మంది అందరూ వెళ్ళిపోయిన పల్లకిని పట్టేసుకుంటున్నారు. మేము కూడా వెళ్ళండి పల్లకిని పట్టుకున్నామండి. ఎందుకంటే ఆ గోవింద స్వామిని మోసినంతగా ఫీల్ అయ్యామాట పల్లకిని పట్టుకుని. చాలా హ్యాపీగా ఫీలింగ్ బయటకు వచ్చామండి. రాగానే ఇక్కడ దోశలు అయితే అమ్ముతున్నారండి. అటు రూపాయలు ఇంక టిఫిన్ అయితే చేసామండి. చక్కగా ఇంకా ఫోటోలు ప్రసాదాలు అవి తీసుకున్నాం. ఇంకా ప్రసాదాలు అవన్నీ తీసేసుకుని ఇంకా మేము అన్నీ ఇంకా బయటికి అయితే వచ్చేసామండి. దేవుడి ఫోటోలు అవన్నీ అమ్ముతారు కదండి, ప్రసాదాలు అన్నీ తీసుకున్నాం చక్కగా. ఇంకా బయటికి బస్సు వచ్చేస్తుంది. ఇంకా బస్సు నుంచి అనేసి మేము ఇంకా బయటకి ఎంట్రన్స్కి అయితే బయటకు వచ్చేసాం. ఇంకా ఇక్కడ రాగానే ఇంక బయట ఇంకా అన్నీ తెలుసు కదా, ఇంక అన్నీ అమ్ముతున్నారు. గాజులు అయ్యని షాప్ మొత్తం టిఫిన్ అని ఇంకా గేట్ చెట్టు ఇంకా అన్నీ ఉన్నాయండి. బస్సు వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే కనుక ఒక లైక్ కామెంట్ చేయండి.